అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా కుంభరాశి గల వ్యక్తులకు మే నెలకు సంబంధించిన రాశి ఫలాలు ఏ విధంగా గోచరిస్తున్నాయో తెలుసుకోవడంతో పాటుగా ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరైతే నిత్యం సమస్యలతో, కష్టాలతో, బాధలతో ఇబ్బందులు పడుతున్నారో అటువంటి వ్యక్తులు ఎటువంటి పరిహారాలు పాటిస్తే వాటి నుంచి రిలీఫ్ను పొందుతారు అనేది ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియో చూస్తున్న కుంభరాశి వారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు మీకు అర్థమవుతుంది. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి, మీకున్న డౌట్స్ను కామెంట్ రూపంలో తెలియచేయండి. అలా తెలియజేస్తే స్వయంగా జ్యోతిష్య పండితులు ఇచ్చిన సలహాలను మాత్రమే మీకు మేము రిప్లై ద్వారా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీలో ఎవరైనా సరే ఇప్పటి వరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న గంట సింబల్ మీద క్లిక్ చేస్తే మేము ఎటువంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం. శుక్ర, రవి గ్రహాలు ఆశించిన శుభ ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క మే నెలలో ఈ యొక్క కుంభరాశి వారికి. ఈ సమయం అనేది మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా కూడా సక్సెస్ అవుతుంది. మిత్రుల సహాయంతో ముఖ్యమైన వ్యవహారాలు సునాయాసంగా అంటే చాలా ఈజీగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి బెటర్గానే ఉంటుంది. ఆర్థికంగా ఇతరులకు సహాయం చేయగల స్థితిలో ఉంటారు మీరు. రాదనుకుని వదిలేసుకున్న డబ్బు కూడా మే నెలలో కొద్దిపాటి ప్రయత్నంతో చేతికి అంది వస్తుంది. ఉద్యోగ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. వృత్తి వ్యాపారాల్లో అంచనాలకు మించిన లాభాలను సంపాదిస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. వివాహ ప్రయత్నాలకు ఆశించిన స్పందన అనేది లభిస్తుంది. విదేశాల నుంచి ఎదురు చూస్తున్న సమాచారం అంది వస్తుంది. ఆస్తి వివాదం ఒక కొలిక్కి వస్తుంది. విద్యార్థులకు సమయం అనేది అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాల్లో అన్యోన్యత పెరుగుతుంది. ఉద్యోగులకు కూడా మంచి అవకాశాలు అందుతాయి. ఈ రాశి వారికి ఈ నెలలో కొన్ని విషయాల్లో కాస్త గందరగోళంగా, కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఉద్యోగులు తమ ఉద్యోగాన్ని మార్చుకునేందుకు గాను ప్లాన్ చేయొచ్చు. కొత్తగా వ్యాపారం చేసేవారికి అవకాశాలు వస్తాయి. ఈ కారణంగా మంచి బహుమతులు లభిస్తాయి. మరొక వైపు చూసుకుంటే మీ జీవిత భాగస్వామితో విభేదాలు ఉండే అవకాశం కనిపిస్తుంది. మీ కుటుంబ జీవితంలో ఉన్న ప్రాబ్లమ్స్ని మీరు తొలగించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అయితే ప్రతి సందర్భంలోనూ మీరు సమదృష్టితో ఉండాలి. ఉద్యోగులు కార్యాలయంలో ప్రత్యర్థుల పట్ల జాగ్రత్తగా మెలగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మానసికంగా లేదా తొందరపడి ఏదైనా ఒక పెద్ద నిర్ణయం తీసుకోవడంలో తప్పు చేయకండి. కెరీర్ మరియు వ్యాపారం మొదలైన వాటికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీరు గందరగోళ స్థితిలో ఉన్నట్లయితే మీ శ్రేయోభిలాషుల నుంచి సలహా తీసుకోవడం మర్చిపోవద్దు. మీ జీవిత భాగస్వామితో సంబంధాలు సాధారణంగా ఉంటాయి. మీరు ఈ నెలలో డబ్బు లావాదేవీల నుండి మంచి రాబడిని పొందుతారు. పరిశోధన చేసే పెట్టుబడులు ఈ నెలలో మంచి రాబడిని పొందే అవకాశం ఉంది. ఊహించని ఖర్చులు మీ బడ్జెట్ ప్రణాళికలకు అంతరాయం కలిగిస్తాయని గుర్తుంచుకోండి. రుణాన్ని పొడిగించే ప్రయత్నం చేయొద్దు, లేకుంటే అది మరింత ఆర్థిక సంక్షోభానికి దారితీస్తుంది. మీ సంపాదన సామర్థ్యాన్ని పెంచుకోవడానికి రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టండి. రవి, శని, కుజ గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల వృత్తి, ఉద్యోగాలు సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంటాయి. అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి బెటర్గా ఉంటుంది. అనేక మార్గాల్లో ఆదాయ వృద్ధి కనబడుతుంది. సామాజికంగా గౌరవ మర్యాదలు ఇనుమడింపచేస్తాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ జీవితం చాలా హ్యాపీగా సాగిపోతుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో పని భారం పెరిగినప్పటికీ ఆశించిన స్థాయిలో ప్రతిఫలం ఉంటుంది. ఉద్యోగపరంగా చూసుకుంటే శుభవార్తలు అందే ఛాన్స్ ఉంది. వృత్తి జీవితం వేగంగా పుంజుకుంటుంది. వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు వస్తాయి. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. 4వ స్థానంలో ఉన్న గురువు సంచారం కారణంగా కొందరు బంధువుల వల్ల సమస్యలు తలెత్తే అవకాశం కనబడుతుంది. ఆర్థిక విషయాల్లో మోసపోయే సూచనలు ఉన్నాయి. విద్యార్థులకు శ్రమ పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. సతీమణితో అన్యోన్యత పెరుగుతుంది. ఈ నెలలో మీ మాటకు తిరుగుండదు. సంతోషంగా ఉంటారు. కొన్నాళ్లుగా వెంటాడుతున్న సమస్యలు పరిష్కారమవుతాయి. పెట్టుబడులు లాభిస్తాయి. ఇంటా బయట గౌరవం ఉంటుంది. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వైవాహిక జీవితం బాగుంటుంది. అభిష్టం నెరవేరుతుంది. అవకాశాలను దక్కించుకుంటారు. ఆదాయం చాలా సంతృప్తికరంగా ఉంటుంది. ఆప్తుల కోసం విపరీతంగా ఖర్చులు చేస్తారు. సంస్థల స్థాపనకు అనుకూలత పెరుగుతుంది. శుక్రవారం నాడు అప్రమత్తంగా ఉండాలి. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు ఎవ్వరికి కూడా. మీ పిల్లల విషయంలో శుభం జరుగుతుంది. గృహ నిర్మాణాలు, మరమ్మతులు ముగిస్తాయి. అదేవిధంగా శుభకార్యానికి సన్నాహాలు సాగిస్తారు. వివాదాలు పరిష్కార దిశగా సాగుతుంటాయి. మే నెలలో మీ మాటకు తిరుగు అనేది ఉండదు. సంతోషంగా హ్యాపీగా లైఫ్ను లీడ్ చేస్తారు. కొన్నాళ్ళుగా వెంటాడుతున్న సమస్యలు పరిష్కారం అవుతాయి.
పెట్టుబడులు బాగా లాభిస్తాయి. ఇంటా బయట గౌరవం అనేది పెరుగుతుంది. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా పరిచయాలు పెరుగుతాయి. వైవాహిక జీవితం నెమ్మదిగా బాగుంటుంది. అదేవిధంగా కుంభరాశిలో జన్మించిన వారికి ఈ మే నెలలో హెచ్చు తగ్గులనేవి ఉంటాయి. సరైన నిర్ణయాలు తీసుకోవడానికి మీరు పరిసర పరిస్థితులను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. గొప్పతనం ఏమిటంటే మొత్తం నిర్ణయాధికారం మెరుగుపడుతుంది. స్థానికులు వివిధ పరిస్థితుల యొక్క లాభాలు నష్టాలను విశ్లేషించిన తర్వాత మాత్రమే నిర్ణయాలను తీసుకుంటారు మరియు అభిప్రాయాలను మార్చడానికి సమయం పడుతుంది. కెరీర్ పరంగా చూస్తే ఈ నెల కాస్త హెచ్చు తగ్గులతో నిండి ఉంటుంది. కార్యాలయంలో అంటే మీరు పనిచేసే ఏదైతే ఆఫీస్ ఉంటుందో ఆ యొక్క కార్యాలయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. రాహుతో ఉన్న 10వ ఇంటికి అధిపతి అయినటువంటి కుజుడు రాహు అంగారక దోషాన్ని సృష్టిస్తాడు. వారు జాతకంలో 2వ ఇంట్లో ఉంటారు. కొన్ని చేదు మాటలు పని ప్రదేశంలో మీ మొత్తం స్థితిని పాడు చేయగలవు. కాబట్టి రాశి వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఈ యొక్క రాశి గల వ్యక్తులు వారి చర్చలను పట్టుకోవలసి ఉంటుందన్నమాట. ఎప్పుడైతే మీ చర్చలను మీరు పట్టు వదలకుండా వాటిని కొనసాగిస్తారో అప్పుడు మీకు మేలు జరుగుతుంది. విద్యార్థుల గురించి మాట్లాడినట్లయితే నెల ప్రారంభం చాలా మితంగా ఉంటుంది. మీ విద్యకు సమయం కేటాయించే ప్రయత్నం ఉంటుంది. కానీ చుట్టుప్రక్కల పరిస్థితులు చాలా పరధ్యానాన్ని సృష్టిస్తాయి. ఇది విద్యారంగంలో వివిధ రకాల ఆటంకాలకు దారితీస్తుంది. దీని కారణంగా మే నెల మొదటి సగం బలహీనంగా ఉంటుంది. మే 10న బుధుడు 2వ ఇంటి నుండి 3వ ఇంటికి వెళ్తాడు మరియు ఇది స్థానికులకు వారి చదువుల పట్ల శ్రద్ధ కలిగిస్తుంది. వారు క్రమంగా విజయాన్ని పొందుతారు. ఇక మీ కుటుంబ జీవితం గురించి మాట్లాడితే ఈ నెలలో హెచ్చు తగ్గులతో నిండి ఉంటుంది. మాసం ప్రారంభంలో 2వ ఇంట్లో కుజుడు బుధుడు అలాగే రాహు కలయిక కారణంగా కుటుంబ సభ్యుల మధ్య వివిధ రకాల వాదనలు ఏర్పడతాయి. మీ స్నేహాన్ని చెడగొట్టే మీ యొక్క చుట్టుపక్కల పరిస్థితులు ఏర్పడడం జరుగుతుంది. ఈ యొక్క వ్యక్తులు ఎవరైతే ఉంటారో మిమ్మల్ని నాశనం చేయాలని చూసే వ్యక్తులు వారి నాశనం అవుతారు. అదేవిధంగా ఈ సమయంలో మీకు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. నెల ప్రారంభం మీ ఆర్థిక జీవితానికి అనుకూలమైన ఫలితాలను అందిస్తుంది. సూర్య భగవానుని ఆశీస్సులు అధిక మొత్తంలో ఉంటాయి. ప్రభుత్వం ద్వారా సరైన లాభాలను పొందుకుంటారు. అధిక స్థాయి ధైర్యం అనేది మీలో పెరుగుతుంది. అదేవిధంగా వ్యాపారంలో రిస్క్ తీసుకోవడం ద్వారా స్థానికులు అంటే ఈ రాశి గల వ్యక్తులు మంచి ఆర్థిక ప్రయోజనాలను పొందుకుంటారు. ఆరోగ్యపరంగా ఈ మాసం మిశ్రమ ఫలితాలను అందిస్తుంది. మాస ప్రారంభంలో రాశి చక్రం యొక్క అధిపతి తన స్వంత రాశిలో స్థాపన చేయడం ద్వారా ఆరోగ్యాన్ని స్థిరంగా ఉంచుతుంది. క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడపడం వల్ల ఆరోగ్య సమస్యలు కంట్రోల్లో ఉంటాయి. బంధుమిత్ర విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడండి. మానసిక ఆందోళన ఎక్కువ అవుతుంది. అనారోగ్య బాధలను అధిగమిస్తారు. అనవసరపు నిందలతో అపకీర్తి వస్తుంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. నూతన కార్యాలకు ప్రణాళికలు వేస్తారు. ఉద్యోగంలో పదోన్నతితో పాటుగా మీరు కోరుకునే స్థానం కూడా పొందుతారు. మీ భావోద్వేగాలను సానుకూల దిశలో నడిపించండి. వ్యాపారం చేసే వ్యక్తులకి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. అదేవిధంగా ఎవరైతే కంపెనీల్లో పలు రకాల కంపెనీస్లో వర్క్ చేస్తారో ఆ యొక్క వ్యక్తులకు బాధ్యతలు ఈ సమయంలో మరింత పెరుగుతాయి. అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క రాశి గల కుంభరాశి వారు ఎవరైతే ఉంటారో మీకున్న సమస్యల నుంచి బయటపడాలంటే ఎటువంటి పరిహారాలు పాటించాలో ఇప్పుడు మనం చూద్దాం. కుంభరాశికి చెందిన వారికి నీలం, నలుపు ఇంకా లేత రంగులు అదృష్ట రంగులుగా చెప్పబడుతున్నాయి. ఈ రంగులతో ధరించిన వస్త్రాలను మీరు కనుక ధరిస్తే శుభం కలుగుతుంది. నీలం రంగు వస్త్రాలను ధరించి వెళ్ళినట్లయితే అనుకున్న పనుల్లో విజయాన్ని సాధిస్తారు. ఇకపోతే కుంభరాశికి చెందిన వారి జాతకం పైన శని గ్రహ ప్రభావం ఉంటుంది. కాబట్టి మీకు కలిసి వచ్చే రోజు శనివారంగా చెప్పబడుతుంది. ఇంకా మీకు గురువారం, శుక్రవారం కూడా శుభప్రదంగానే ఉంటాయి. ఆదివారం కాస్త మధ్యమంగా ఉంటుంది. ఇక నిత్యం శని దేవుణ్ణి పూజించండి. ప్రతి శనివారం హనుమంతుని ఆరాధించండి. ఇకపోతే కుంభరాశి వ్యక్తుల్లో ఎవరైతే ఏలినాటి శని బాధలతో ఇబ్బందులు పడుతున్నారో అటువంటి వ్యక్తులు శనివారం నాడు రావి చెట్టును పూజించండి. శని మహాదోషం అదేవిధంగా కష్టాలను తగ్గించడం కోసం ఈ చెట్టు చుట్టూ మీరు ప్రదక్షిణలు చేయడం చాలా మేలు చేకూరుస్తుంది. ఇకపోతే రావి చెట్టుకు నీళ్లు సమర్పించి చెట్టు కింద నెయ్యితో దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల కుంభరాశి వారు ఏలినాటి శని ప్రభావం నుంచి బయటపడతారు. సో చూసారు కదండి, కుంభరాశి వారు మే నెలలో ఎటువంటి ఉన్నత ఫలితాలను పొందుకోబోతున్నారు. మీకున్న సమస్య నుంచి బయటపడాలంటే ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేది ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నారు కదా. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వరకు షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. మన ఛానల్ని మీరు ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్ మీద క్లిక్ చేస్తే మేము ఇటువంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.